ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన జీవితంలో మన ఆధ్యాత్మిక సామాజిక విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని పునరాలోచింప చేయగలిగిన పునరుద్ధరించగలిగిన ఈ వాగ్దాన వాక్య విశ్లేషణను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్యంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ విధముగా అనుదినము మీతో వాక్యమును పంచుకొనుచు మీ కొరకు ప్రార్థన చేయుటకు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను అని తెలియజేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. వీలైన ఎడల ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇతరులు ఇంకను ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి ఈ వాగ్దానము అనే ఈ ఛానల్ను మీరు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో గ్రహించగలిగిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ఇక్కడ గమనించవచ్చు. మొదటిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటల్లో యాకోబు ప్రాణము తెప్పరిల్లగలిగినటువంటి స్థితి ఎందుకు ఏర్పడ్డది, యాకోబును గురించి ఆయన విన్నటువంటి సమాచారము ఆయన ఎందుకు తెప్పరిల్ల చేయగలిగినది అనే ఆలోచనను మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. స్నేహితులారా, మానవుని జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది విలువైనది ఏమైనా ఉన్నదా అంటే అది తమ పిల్లలు తనలాంటి తన జీవితంలో ఎదుగుతున్న బలపరచబడుతున్న దీవించబడుతున్నటువంటి స్థితులను బట్టి తల్లిదండ్రులు సంతోషించే ఆ సంతోషము ఎవరి ఊహకు అందదు. అంతేకాకుండా అలాంటి పిల్లలు తమ నుండి దూరమైనప్పుడు ఇంకా వారిని చూడలేము అనేటటువంటి సందర్భము ఏర్పడినప్పుడు ఏదైనా జరిగినప్పుడు తమ తల్లిదండ్రులు తమ ప్రాణాలను తల్లడిల్లి కృషించిపోయేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా వారికి ఏమైనా జరిగినది అనేటటువంటి ఆ పరిస్థితి తెలిసినప్పుడు తన ధైర్యాన్ని కోల్పోయి బ్రతకాల్సినటువంటి పరిస్థితికి వారు వెళ్ళిపోతున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు తమ తల్లిదండ్రులు ఎందుకు తల్లడిల్లిపోతున్నారు అని, తమ తల్లిదండ్రులు ఎందుకు కృషించిపోతున్నారు అని, తమ తల్లిదండ్రులు ఎందుకు దుఃఖానికి లోనవుతున్నారు అనేటటువంటి సందర్భాలను మనం చూసినప్పుడు తమ పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి అనేక విధములైనటువంటి చెడు అలవాట్లను బట్టి చెడు వ్యసనాలను బట్టి పిల్లల యొక్క ప్రవర్తనను గురించి వారి ఇలాంటి వారు అలాంటి వారు అనేటటువంటి మాటలు విన్న ప్రతిసారి తల్లిదండ్రులు అనేటటువంటి వారు ఇలాంటి క్షోభకు ఇలాంటి దుఃఖానికి ఇలాంటి బాధలకు గురి చేయబడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు అనే సత్యము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా తమ కుమారుడు తనకు దూరమైనటువంటి పరిస్థితి, వాడిక దొరకడు నాకు అనేటటువంటి పరిస్థితి, అతన్ని గురించినటువంటి దుఃఖము సలుపుతూ ఎంతో క్షోభను అనుభవిస్తూ దుఃఖములో బ్రతుకుతున్నటువంటి యాకోబు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మార్పే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. తన కుమారులు వచ్చి చెప్పినారు, అయ్యా నీ కుమారుడు ఇంకా బ్రతికి ఉన్నాడు అని, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పినారు. అయినా నమ్మలేదు. కానీ
తనను తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి బండ్లను చూసిన వెంటనే తన ప్రాణము తెప్పరిల్లిపోయింది. నిజమే స్నేహితులారా, ఈ ఉదయకాల సమయమున ఇదిగో ఇతరులు నీ బిడ్డ మంచోడు అని చెప్పినప్పుడు సంతోషించలేని తల్లిదండ్రులు ఉండవచ్చు. నీ కుమారుడు ఈ విధంగా ఉన్నాడయ్యా అని చెప్పినటువంటి సందర్భంలో దుఃఖపడినటువంటి తల్లిదండ్రులు ఉండవచ్చు. కానీ నీవు చేయుచున్నటువంటి కార్యములు నీ తల్లిదండ్రులు కళ్ళతో చూసినప్పుడు ఉన్న సంతోషము కోట్లు పెట్టిన దొరకని సంతోషము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అతడు బ్రతికి ఉన్నాడు, అతడు తన కొరకు ఈ బండ్లను పంపించినాడు అనేటటువంటి సత్యము గ్రహించిన వెంటనే అతని ప్రాణము ఎంతో తెప్పరిల్లి సంతోషముతో ఆనందముతో తన ప్రాణము ఎంతో ఈ ప్రాణాపాయ స్థితిలో నుంచి లేవనెత్తినటువంటి సందర్భముగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఈరోజు వాక్యదానములో పాలు పొందుచున్నటువంటి ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మనం మన ప్రవర్తనను, మన ప్రవర్తిస్తున్నటువంటి విధానమును, మన జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులను తన కళ్ళ ముంగట ఇంకా నా కొడుకు కనబడడు, నా బిడ్డ కనబడదు అనే ఆలోచన వచ్చిన వెంటనే తమ ప్రాణములో ఉన్న పలంగా తల్లడిల్లుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. తన కళ్ళ ముంగట తన పిల్లోనికి, తన బిడ్డలకు, తన కుమారులకు, తన పిల్లలకు చిన్న గాయము అవుతేనే తట్టుకోలేనటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఎంతమంది మన ప్రవర్తనను చూసి, మన క్రియలను చూసి, మన నడవడికను చూసి, మనము చేయుచున్నటువంటి ఈ చెడు వ్యసనాలను, కార్యములను చూసి ఇదిగో ఈ విధంగా తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారో. ప్రియమైన స్నేహితులారా, ఒక ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఎంతగా వారు క్షోభను అనుభవిస్తున్నారు అంటే, ఒక నీటి గుంటలో నుంచి చేప పిల్లను తీసి గట్టు మీద వేసినప్పుడు అది ఏ విధంగా కొట్టుకుంటుందో, తన జీవితంలో మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఈ విధంగా క్షోభను అనుభవిస్తూ ఉంటున్నారు. యోసేపు జీవితంలో అదే క్షోభ ఉంది. అత్యంత ప్రియంగా ప్రేమించినాడు, అతన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రేమించినాడు. ఈరోజు తల్లిదండ్రులు అనేటటువంటి వ్యక్తులు మనం ఎలాంటి వారమని కాదు, మనం ఎలా జీవిస్తున్నాము అని కాదు, నా కుమారుడు, నా కుమార్తె బాగుపడాలి అని ఎంతో ఎంతో తల్లడిల్లిపోతున్నటువంటి తల్లిదండ్రులు, మానసిక క్షోభను అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు మన చుట్టూన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం ఒక మాటను బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు, తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు ఆ తండ్రి ఎంతగా సంతోషించినాడో, ఇదిగో తన కుమారుడు చనిపోయినవాడు బ్రతికున్నాడు అని తెలిసినప్పుడు యాకోబు ఎంత సంతోషించినాడో, ఈరోజు మన స్థితిలను మనం మార్చుకున్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా అంత సంతోషిస్తారు అనే ఆలోచన మీ ముందుంచడానికి సంతోషిస్తూ ఉంటున్నాను. నిజమే, ఇప్పటివరకు మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, ఇప్పటివరకు మన తల్లిదండ్రుల దుఃఖానికి మనమే కారణమై ఉండవచ్చు, ఇప్పటివరకు మనము లేము అనేటటువంటి స్థితిని వారికి కలగజేసి ఉండవచ్చు, ఇప్పటివరకు మనము పెట్టినంత దుఃఖము ఎవరు పెట్టకుండా ఉండవచ్చు. కానీ నీవు నేను మార్పు చెందినాము, నీవు నేను ఇదిగో రూపాంతరపరచబడినాము, మనల్ని మనము కడుక్కున్నాము, ఇదిగో నా తప్పును నేను తెలుసుకున్నాను, ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను అనే ఆలోచన మన తల్లిదండ్రులు విన్నప్పుడు వారి సంతోషానికి అవధులు ఉండవి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కూడా అదే. ఇదిగో నీ తల్లిదండ్రులకి ఈ సంతోషం కావాలని ఆశపడుతూ ఉంటున్నారు. నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా నీవు చేసినటువంటి తప్పులను ఒప్పుకొని క్షమాపణ పొందడానికి ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఇంతకంటే సంతోషము నీవు నీ తల్లిదండ్రులకు, నేను నా తల్లిదండ్రులకు, నీవు నీ సృష్టికర్తకు, నేను నా సృష్టికర్తకు ఇచ్చే సంతోషము ఇంకా ఏమీ లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, మనం మన తల్లిదండ్రుల ముంగట ఎంత ఎదిగినాము అనేది, ఎంత ఫలిస్తూ ఉంటున్నాము అనేది వినడము కంటే, వారు బ్రతికి ఉన్నారు, బాగుపడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, వీరు మేలుకరంగా జీవిస్తూ ఉంటున్నారు అనే దానికంటే ఇంకా సంతోషము ఏది ఇవ్వలేదు అనేటటువంటి సత్యాన్ని ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. నిజమే ప్రభువా, మా తల్లిదండ్రులకు మేము క్షోభను మిగిలించినటువంటి వారం అవుతుండవచ్చు, వారి దుఃఖానికి కారణమవుతున్నటువంటి వారమై ఉండవచ్చు, మమ్మల్ని ఎంతగా ప్రేమించినా వారికి దూరమైపోతున్నటువంటి వారముగా ఉండవచ్చయ్యా. మరొక ఆలోచనను మాకిచ్చి
ఇదిగో మమ్మల్ని మేల్కొల్పుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన తప్పును తెలుసుకొని తిరిగి ఇదిగో తన తండ్రి యొద్దకు చేరినాడో, ఇదిగో నా కుమారుడు లేడు అనేటటువంటి ఆ వార్తను జీర్ణించుకోలేక దుఃఖంతో దుఃఖసాగరంలో ఉన్నటువంటి తన కుమారుడు బ్రతికి ఉన్నాడు అనేటటువంటి సమాచారమును విన్నటువంటి యాకోబు ఏ విధంగా సంతోషించినాడో, మా చెడు వ్యసనాలను విడిచి ఇదిగో మా తండ్రి కొరకు మా తల్లి కొరకు ఈ పాడు జీవితాన్ని వదిలేస్తున్నాను అని ఆ శుభవార్త వినాలి అని ఎంతో మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నటువంటి వారు, తమ ప్రాణాలను తెప్పరిల్ల చేసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వారు ఇదిగో మా తల్లిదండ్రులు ఎందరో ఉండవచ్చయ్యా. వారి క్షోభానికి మేము గురి చేసి ఉండవచ్చు, వారి దుఃఖానికి మేము కారణమై ఉండవచ్చు. ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని కనికరించుమని, క్షమించుమని, మా లోపములను సరిదిద్దుమని, మా తల్లిదండ్రుల పట్ల వారి కోరికలను వారి మనవులను నెరవేర్చేటటువంటి బిడ్డలుగా మేముండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖంతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్య పరిస్థితుల ద్వారా ఇదిగో హాస్పిటల్లో ఉండి అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ ఎవరు సహాయము పొందుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు, బలహీనమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ అణచివేతున్నటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. కనికరించండి, క్షమించండి, సహాయం చేయండి, వారికి తోడుగా నిలువమని, ఆదరించుమని, ధైర్యపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కన్నీళ్లను తుడుస్తూ దినదీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపుమని, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగముల రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.